జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ పట్టణంలో నూతనంగా నిర్మించిన భరోసా కేంద్ర భవనాన్ని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. గద్వాల్ పట్టణంలో 2002లో అద్దె భవనంలో భరోసా కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. సొంత భవనంలో ఈ కేంద్రం ఏర్పాటు చేసి భరోసా సెంటర్స్ ద్వారా మహిళలకు పూర్తి సంరక్షణ కల్పించే విధంగా సేవలు అందించినట్టుగా జిల్లా కలెక్టర్ తెలిపారు. మహిళలు, బాలికలపై జరిగే అత్యాచారాలు, పోక్సో కేసులు ఈ సెంటర్ ద్వారా బాధితులకు న్యాయం, ఆర్థిక సహకారం అందించి వారికి భరోసా కల్పించడం జరుగుతుందన్నారు. సందర్శించి అక్కడ అందించే గద్వాల్ జిల్లాలో ఈ భరోసా కేంద్రం 2022 నుంచి పనిచేస్తుంది. ఇప్పుడు మనకి మేఘావారి సౌజన్యంతో ఈ కొత్త భరోసా సెంటర్ని, షీ టీమ్స్ ఆఫీసుని రెండింటినీ ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్కూల్ విద్యార్థులకు అసలు భరోసా సెంటర్ అంటే వేధింపులకు గురైన మహిళలకు, బాలలకు మెడికల్, న్యాయ సలహా, కౌన్సిలింగ్, గురైన మహిళలకు, బాలలకు అండగా ఉండటమే లక్ష్యంగా మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత పోలీస్ శాఖ ద్వారా అనేక చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా భరోసా సెంటర్స్, షీ టీమ్స్ ఏర్పాటు చేసి సేవలు అందించడం జరుగుతుంది. ప్రైవేట్ లేదా పబ్లిక్ ప్రదేశాల్లో ఎలాంటి వేధింపులకు గురైన బాధిత మహిళలకు, బాలలకు మెడికల్, న్యాయ సలహా, సైకలాజికల్ సపోర్ట్ అందించడం జరుగుతుంది. సో సమన్వయంతో పనిచేస్తూ బాధితులకు షెల్టర్ సైతం ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర భరోసా సెంటర్స్ నిర్వహణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. మహిళలు ఎలాంటి లైంగిక దాడులకు గురైనా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలి. జిల్లాలో భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలకు ఇతర మార్గాల్లో ఉపాధి కల్పించడంతో పాటు విక్టిమ్ అసిస్టెన్స్ ఫండ్ని కూడా అందించడం జరుగుతుంది. పోలీస్ నుంచి ఉమెన్ సేఫ్టీ అనేది చాలా టాప్ ప్రయారిటీగా పెట్టినట్టు ఈ కార్యక్రమం ముఖాంతరం మనకు తెలుస్తుంది. పోలీస్ అంటే భయపడేది కాదు, వాళ్ళు ఉన్నది ప్రజల కోసం. ప్రజలకి భరోసా సెంటర్ కూడా భరోసా అంటే ఒక ఫెయిత్. సో ఎలాంటి విక్టిమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఒక ఫెయిత్ లాగా ఈ భరోసా సెంటర్ అనేది పనిచేస్తుంది. సో ఎస్పీ గారు ఆల్రెడీ డీటెయిల్గా చెప్పిన కేసెస్ గురించి కూడా, ఈ పోక్సో కేసెస్ అయినా, రేప్ కేసెస్ అయినా, ఎలాంటి కేసెస్ అయినప్పుడు వాళ్ళకి ఒక సెంటర్ లాగా ఎలాంటి ఆల్రెడీ హరాస్మెంట్కి గురిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచి ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళకి ప్రభుత్వం